హలో అండి. ఈరోజు రంజాన్ మూడవ రోజు అనమాట. ఏమేం చేశానో చూపిస్తాను చూసేయండి షార్ట్‌కట్‌లో. కొత్తగా అయితే ఏం తీయలేదు. అసలుకి నాకు కుదరడం లేదు. టైం సరిపోవడం లేదనమాట. ఈ పనులు చేసుకోవడానికి అసలు రెస్ట్ లేదు. లైవ్ కూడా రావట్లే. సారీ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? సర్లేండి చూసేయండి ఎలా చేస్తున్నాను ఏంటి. ఫస్ట్ అయితే చేపల మసాలాలకి అన్నీ అయితే మిక్స్ చేసుకొని చేపల మసాలా పట్టించుకుంటున్నాను. ఇవి వచ్చేసి నెగ్రూర్ చేపలు అనమాట. మాది మొత్తం మచ్చిపులుసు నెగ్రూర్, మరక నెగ్రూర్ చేస్తున్నాను కోయిటి వాళ్ళకి. కోయిటి వాళ్ళ ఫుడ్ అనమాట ఇది. మసాలా పట్టించిన తర్వాత గోధుమ పిండి అయితే అంత ఇంత స్ప్రింకిల్ చేసుకుంటాను. మసాలాలు ఏం లేదండి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, లేమన్ పొడి, పాప్రికా పొడి, పసుపు, ఉప్పు ఇవన్నీ అనమాట. లేమన్ పొడి ఎందుకు వేస్తున్నారో నన్ను అందరూ అడుగుతున్నారు. ఏం లేదండి, లేమన్ పొడి ఇది కూడా ఒక మసాలా లాగా వీళ్ళు యూజ్ చేస్తారు. అది కూడా ఒక టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. పులుపు చేదు ఫ్లేవర్ ఉంటుంది. అది మనకు మెంతులు ఎలా చేదు వస్తుంది కానీ టేస్టీగా ఉంటుంది కదా. అలాగా వీళ్ళకి లెమన్ అనేది పులుపు చేదు రెండు ఉంటుంది. వీళ్ళ టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మసాలా పట్టించుకుని చేపలను అయితే ఫ్రై చేసుకున్నాను ఇలాగా. అటు సైడ్ అయితే పప్పు సూపుకి కూడా రెడీ చేసుకుంటున్నాను. పప్పు సూపులో అయితే జుగినికాయలు, టమాటో, ఆనియన్ అన్నీ వేసి బాగా ఉడికించుకొని మిక్సీ పట్టుకొని తర్వాత అయితే ఆనియన్ ఫ్రై చేసి తాలింపు వేయాలి అంతే. పప్పు సూప్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఫస్ట్ చెరవ పెట్టుకుని ఆయిల్ వేసి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయలు, ఇది వచ్చేసి సోయా ఆకు అనమాట, అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని, నేను చెప్పాను కదా మసాలాలు డైలీ ఉన్న మసాలాలే, ఆ మసాలాలు వేసి బాగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న చేప ముక్కలను వేసి రైస్ వేసి సరిపడా ఉప్పు వేసి సరిపడా ఎసరు వేసుకొని ఉడికించుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మచ్చిపులుసు చేప మచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇందులో స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, కారపొడి వేసుకోండి. మన స్టైల్లో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చేపల కర్రీ ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి. చేపల కర్రీ ఎలా చేశాను ఏంటి అనేది. ఓకేనా. ఈరోజు పెట్టిన వీడియోలో ఉందన్నమాట. అది పెడతాను, ఇది కూడా పెడతాను. ఇది వచ్చేసి పప్పు సూపు. ఇక్కడ చూసేయండి సమోసాలన్నీ ఫ్రై చేస్తున్నాను. సమోసాలు అనమాట ఇవి. అన్ని రకాలు ఉన్నాయి. మటన్టివి, చికెన్టివి, చీజ్టివి, వెజిటేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. కుబ్బాలు కూడా అలాగని ఉల్లగడ్డ కుబ్బాలు ఉన్నాయి, బురగల కుబ్బాలు ఉన్నాయి, అన్నీ చాలా రకాలు రైస్టి ఉన్నాయి. అన్నీ అయ్యాక ఇలా అయితే పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్